కాకాని రామ్మోహన్ రావు 20వ వర్ధంతి సందర్భంగా కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు కాకాని తరుణ్ విజయవాడలోని బెంజ్ సర్కిల్ నందు కాకాని వెంకటరత్నం కాంస్య విగ్రహానికి పూలమాళ్లు వేసి కాకాని రామ్మోహన్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం దాదాపు 100 మంది పేదలకు పళ్లు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. దివంగత కాకాని రామ్మోహన్ రావుకు కృష్ణా జిల్లాకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. పోలవరం కాల్వ లేఅవుట్ సమస్య పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారని, కృష్ణా జిల్లా ఆయిల్ అండ్ రైస్ మిల్లర్లు అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు అని కొనియాడారు. కృష్ణా జిల్లాలోని రైతులను, సమాజాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. అనంతరం కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు కాకాని తరుణ్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు స్వర్గీయ శ్రీ కాకాని రామ్మోహన్ రావు గారి 20వ వర్ధంతి, మా తండ్రి గారు అయినటువంటి కాకాని రామ్మోహన్ రావు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విజయవాడలోని కాకాని సర్కిల్, బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఏదైతే ఉందో అక్కడే మా నాన్నగారు 20వ వర్ధంతి సందర్భంగా ఇవాళ పేద ప్రజలకి ఆహారం అలాగే పళ్ళు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మరికొన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా నాన్నగారి పేరు మీద ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి కాకాని వెంకటరత్నం గారితో మొదలు పెడితే స్వాతంత్ర సమరయోధం దగ్గర నుంచి జయాంధ్ర ఉద్యమం వరకు కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి రైతు నాయకుడుగాను అలాగే నీటి సంఘాల కోసం కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు. మరి అటువంటి వారసత్వం నుంచి మరి మా తండ్రి గారు కాకాని రామ్మోహన్ రావు గారు కృష్ణా జిల్లాలోని మరిబంధంలో గ్రామంలోని ఎన్నో ఉద్యమాలు చేస్తూ రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ అక్కడ పవర్ స్టేషన్ తీసుకురావడం కానివ్వండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తీసుకురావడం కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి పోలవరం కాలువ గురించి లేఅవుట్ వచ్చిన వివాదాలు పరిష్కరించడంలో కానివ్వండి, అలాగే అటు ఆ మండలం మొత్తానికి కూడా పెద్దగా ఉంటూ నూజివీడు నియోజకవర్గానికి కూడా ఎన్నో సేవలు అందించినటువంటి మా నాన్నగారు పరంపరించి ఇవాళకి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఆయన్ని ఆదర్శంగా అలాగే స్వాతంత్ర సమరయోధులు జయాంధ్ర ఉద్యమకర్త నుండి మా శ్రీ కాకాని వెంకటరత్నం గారి ఆదర్శంగా మేము కూడా కాకాని ఆశయ సాధన సమితి తరఫున ప్రజలకు సేవ చేస్తూ మరింత ముందుకెళ్తూ వినియోగదారులకి అవగాహన కల్పించేందుకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే కాకాని వెంకటరత్నం గారు అప్పట్లో ఏదైతే స్వచ్ఛ రాజకీయాలకి పిలుపునిచ్చారో, దేశానికి సేవ చేయాలి, దేశం ముందు ధర్మం ముందు అనేటువంటి పిలుపుకి ఆనాడు ఆయన బీజం వేసినటువంటి పిలుపు మేరకు ఆయన ఆదేశాలను అలాగే మా నాన్నగారి ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తూ నేను కూడా రాజకీయ ప్రవేశం చేయటం అలాగే సంఘ సేవ చేయాలని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. నా ఈ ప్రయాణంలో నాకు కాకాని ఆశయ సాధన సమితి ద్వారా ఏర్పడినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు వారందరూ కూడా సహకారం అందిస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రామ్మోహన్ రావు మన కాకాని గారి ఫాదరు దివంగతులైన రోజు ఆయన అనేక రైతు ఉద్యమాల్లో కానీ ఆయన కూడా అనేక సేవా కార్యక్రమాలు కాకాని వెంకటరత్నం గారు వారసుడిగా ఆయన రైతులకి ఆయన అనేక మిల్లర్స్ అసోసియేషన్ తరఫున కానీ అనేక కార్యక్రమాలు చేసి గత 20 సంవత్సరాల క్రితం ఆయన సడన్గా యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆయన సేవా కార్యక్రమాలకి వారసుడిగా ఇవాళ ఏ రోజు ఎవరైనా తండ్రికి వారసుడిగా ఆస్తులుగా తీసుకుంటారు, కానీ తరుణ్ ఆయన సేవని ఆయన ఆశయాలని తీసుకుని కాకాని గారిది కానీ కాకాని వెంకటరత్నం గారిది కానీ రామ్మోహన్ రావు గారి ద్వారా వాళ్ళిద్దరూ చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ ప్రజాహిత కార్యక్రమాలు కానీ అనేకమైన తరుణ్ కూడా చిన్న వయసులోనే మొదలుపెట్టి అనేక మంది మార్గదర్శకులుగా నిలబడటం చాలా సంతోషకరం. దీంట్లో కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ భాగస్వాములు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. గోగినేని ధనశేఖర్, మదర్ తెరిసా ట్రస్ట్ చైర్మన్.